మార్చి 2న ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా మన ఇండియాకి అయితే లాస్ట్ లీగ్ మ్యాచ్ జరగబోతుంది న్యూజిలాండ్కి అగైనెస్ట్గా. ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు సెమీస్కు క్వాలిఫై అయిపోయారు, అలానే మన ఇండియన్స్ కూడా సెమీస్కు క్వాలిఫై అయిపోయారు. కాబట్టి ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచినా పెద్ద ఫరక్ పడదు, ఈ మ్యాచ్ ఓడినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మిగతా రెండు టీంలైన మన గ్రూప్లో ఉండే వాళ్ళు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి మన ఇండియా మరియు న్యూజిలాండ్ సెమీఫైనల్స్కు క్వాలిఫై అయిపోయారు. ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ మిచెల్ శాట్నర్. ఇదైతే చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. మెయిన్లీ విరాట్ కోహ్లీ 1 డౌన్లో వస్తాడు. ఆల్మోస్ట్ 8 to 10 ఓవర్స్ మన ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ మరియు శుభం గిల్ వితీస్తో ఆడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి విరాట్ కోహ్లీ ఎలా అయినా ఆ 10th ఓవర్ దగ్గర నుంచి ఆడే అవకాశం ఉన్నాయి. ఆ 10th ఓవర్ నుంచి మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మిచెల్ శాట్నర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. అందులో విరాట్ కోహ్లీకి కొంచెం 22నెస్ కూడా ఉంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల పైన. అతడు హోల్ కెరియర్లో చాలా వరకు అవుట్ అయ్యాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ పైన. ఇక మిచెల్ శాట్నర్ పైన కూడా స్టాట్స్ చూసుకున్న బీభత్సంగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు వీరిద్దరు 259 బాలల్లో పాటు 180 రన్లు కొట్టగలిగాడు విరాట్ కోహ్లీ. అందులో 60 యావరేజ్ ఉంది, 69 స్ట్రైక్ రేట్ ఉంది. ఏకంగా 3 సార్లు అవుట్ చేశాడు మిచెల్ శాట్నర్ విరాట్ కోహ్లీని. దీన్ని బట్టి చెబుతుంది మిచెల్ శాట్నర్కి కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. అది కూడా దీన్ని కౌంటర్ అటాక్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి యావరేజ్ ఉంది మిచెల్ శాట్నర్ పైన. ఏకంగా 60 యావరేజ్ ఉంది. బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే టామ్ లేథమ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఈ బ్యాటిల్ కూడా చాలా మంచిగా జరగబోతుంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ని ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ ఆ లేట్ టైలెండర్స్ కోసం లాస్ట్ 40 ఓవర్స్ తర్వాత బౌలింగ్ కూడా చేయిస్తున్నాడు. ఆ లేట్ టైలెండర్స్ని కలుపుకొని ఆడే విధానం టామ్ లేథమ్కు చాలా బాగుంది. అతడు ఆ లేట్ టైలెండర్స్తో ఆడి చాలా వరకు మ్యాచెస్ ఎక్కువ స్కోర్ని పుటప్ కూడా చేశాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా చాలా మంచిగా జరగబోతుంది. అలానే టామ్ లేథమ్ స్పిన్ భలే ఆడతాడు. ఇతడు మన ఇండియన్స్ కన్నా ప్రాపర్ స్వీప్ చాలా మంచిగా ఆడతాడు. ఈవెన్ మన ఇండియాలో కూడా టాప్ ప్లేయర్స్ అంత మంచి స్వీప్ ఆడలేడు, అతడు మాత్రం చాలా ప్రాపర్గా స్వీప్ కొట్టగలుగుతాడు. వీరిద్దరి మధ్యన స్టార్ట్ చూసుకుంటే ఇప్పటివరకు 92 బాల్లో ఫేస్ చేయగా రన్స్ చూస్తే 101 ఉన్నాయి. అలానే యావరేజ్ చూస్తే 33 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 109 ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్. మెయిన్లీ స్ట్రైక్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అగేన్స్ట్ కుల్దీప్ యాదవ్. 109 అంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇతడు కంటిన్యూస్గా స్వీప్స్ కొడుతూనే ఉంటాడు. అది 4, 6 ఎలా వచ్చినా దానికి సంబంధం లేదు. కాబట్టి అతడికి కంటిన్యూస్గా 2 రన్స్ అనేవి ఆ స్వీప్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రైక్ రేట్ అనేది హై టాప్లో ఉంది. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే శుభం గిల్ వర్సెస్ విలియం ఓరుక్. శుభం గిల్ అయితే ఒక ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని అవుట్ చేయాలంటే మెయిన్లీ అతని వీక్నెస్ వచ్చేసి ఆ హై ఎండ్ నుంచి ఏదైతే యంగ్ స్వింగర్ బాల్ పడుతుందో అతడు టిపికల్ దాన్ని ఆడడానికి చాలా కష్టపడ్డాడు. ఇది మెయిన్లీ జిమ్మీ ఆండర్సన్ అయితే ఎక్స్ప్లాయిట్ చేశాడు. మెయిన్లీ విలియం ఓరుక్ దగ్గర ఆ టిపికల్ ఇన్ స్వింగర్ బాల్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ విలియం ఓరుక్కి మన శుభం గిల్ చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. మెయిన్లీ విలియం ఓరుక్ కొంచెం ఎక్స్ట్రా హైట్ ఉంటాడు. కాబట్టి అతడు ఆ హైట్ నుండి రిలీజ్ చేసినప్పుడు కొంచెం బౌన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది పిచ్ నుంచి. ఇప్పటివరకు ఈ ఓడే ఫార్మాట్లో అయితే ఎప్పుడు కానీ ఇద్దరు హెడ్ టు హెడ్ పార్టిసిపేట్ చేయలేదు. కానీ వీళ్ళు టెస్ట్ ఫార్మాట్లో పార్టిసిపేట్ చేశారు. టెస్ట్ ఫార్మాట్లో అయితే 2 సార్లు శుభం గిల్ని అవుట్ కూడా చేశాడు విలియం ఓరుక్. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే మొహమ్మద్ షమీ వర్సెస్ కేన్ విలియమ్సన్. ఇదైతే వన్ ఆఫ్ ద టాప్ నాచ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మొహమ్మద్ షమీకి ఉన్న సీమ్ ప్రజెంటేషన్ వల్ల కేన్ మహమ్మద్ చాలా వరకు తడబడ్డాడు మొహమ్మద్ షమీని ఫేస్ చేయడంలో. ఇటు T20 ఫార్మాట్లో తడబడ్డాడు, టెస్ట్ ఫార్మాట్లో తడబడ్డాడు, ఈవెన్ IPLలో కూడా ఇతడు చాలా వరకు తడబడ్డాడు మొహమ్మద్ షమీకి. అలానే ఓడిఐస్లో అయితే ఇమ్మెన్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ కేన్ మహమ్మద్ చూసుకున్నట్లయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక సెంచరీ కొట్టి చాలా మంచి కనబడుతున్నాడు. కానీ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో అయితే అతడు పెద్దగా స్కోర్ చేయలేదు. ఇటువైపు మొహమ్మద్ షమీ చూసుకున్నా కూడా ఫస్ట్ మ్యాచ్లో 5 వికెట్ ఆల్ తీశాడు. కానీ అగేన్స్ట్ పాకిస్తాన్ అయితే అసలు అతడు 1 వికెట్ తీయలేదు. అలానే కొంచెం ఇంజురీ కన్సర్న్ కూడా కనిపించింది మొహమ్మద్ షమీలో. ఈ బ్యాటిల్ అనేది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ అటాక్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే మన మహమ్మద్ షమీ ఏమన్నా తక్కువ అంటే అసలే కాదు. రీసెంట్గా అయితే మంగళవారము ఒక నెట్ ప్రాక్టీస్ సెక్షన్ జరిగిందంట. ఆ నెట్ ప్రాక్టీస్ సెక్షన్లో మొహమ్మద్ షమీ గంటల తరబడి బౌలింగ్ వేశాడంట. అతని ఫిట్నెస్ అయితే టాప్ నాచ్లో ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. వీరిద్దరి మధ్యన బ్యాటిల్ చూసుకుంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరు 100 బాల్స్ ఫేస్ చేశాడు. అందులో కేన్ విలియమ్సన్ 75 రన్లు, యావరేజ్ చూస్తే 25గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 75గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు మొహమ్మద్ షమీ కేన్ విలియమ్సన్ని. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే రోహిత్ శర్మ వర్సెస్ మ్యాట్ హెన్రీ అయితే మన ఇండియా అంటేనే అతడి పూలంగా లోడింగ్ అన్నట్లు ఉంటుంది. అతడు ఈవెన్ మన ఇండియన్ పిచ్చెస్లో కూడా టెస్ట్ ఫార్మాట్లో బీభత్సమైన వికెట్లు తీశాడు. మనం రీసెంట్గా చూసాం. మనం వైట్ వాష్ అయినామంటే అది మ్యాట్ హెన్రీ పాత్ర కూడా ఎంతో ఉంది.
మన రోహిత్ శర్మ విషయానికి వస్తే మన రోహిత్ శర్మ అయితే ఇంజురీతో ఇబ్బంది పడుతున్నాడంట. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెక్షన్లో అతడు పాల్గొనలేదట. ఇంకొన్ని రిపోర్ట్లు అయితే రోహిత్ శర్మ ఈ డెడ్ రబ్బర్ మ్యాచ్ను ఆడకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డైరెక్ట్ సెమీస్లోనే తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 51 బాల్ ఫేస్ చేయగా అందులో 46 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 23, స్ట్రైక్ రేట్ చూస్తే 90. అలానే 2 సార్లు అవుట్ చేసి పడేశాడు మ్యాట్ హెండీ రోహిత్ శర్మని. ఇక ఈ డెడ్ రబ్బర్ మ్యాచ్లో అయితే ప్లేయర్ ఫర్ వాచ్అవుట్ అయితే నా దృష్టిలో అయితే శ్రేయస్ అయ్యర్కి న్యూజిలాండ్ అంటే అదో పూనకాలు. అతడికైతే న్యూజిలాండ్ పైన ఫస్ట్ టెస్ట్ సెంచరీ ఉంది. డెబ్యూ మ్యాచ్లోనే అది ముంబైలో ఫస్ట్ టెస్ట్ సెంచరీ కొట్టాడు. అలానే న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు కూడా అతడు న్యూజిలాండ్ పైన ఓడేలో ఒక ఫస్ట్ సెంచరీ అతడు న్యూజిలాండ్కి అగైనెస్ట్గానే కొట్టాడు. కాబట్టి అతడికి న్యూజిలాండ్ అంటే సంథింగ్ స్పెషల్. ఈవెన్ 2023 ఓడే వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్స్లో కూడా ఒక సెంచరీ కొట్టాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.